హాయ్ అండి. క్యాండీ కోసం అయితే నేను కొన్ని యాక్టివిటీస్ ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. వీటి వల్ల ఓరల్ అండ్ మోటార్ స్కిల్స్ అండ్ కాన్సంట్రేషన్ అయితే చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. దీంతో పాటు కలర్ ఐడెంటిఫికేషన్, నంబర్స్ లెర్నింగ్, షేప్స్ లెర్నింగ్, కలర్స్ లెర్నింగ్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఈ యాక్టివిటీస్ అయితే నేను ఒక 4-5 యాక్టివిటీస్ గొడవ చేయకూడదు. తను నన్ను ఇమిటేట్ చేస్తుంది. ఒక 4 to 5 యాక్టివిటీస్ అయితే చూపించాను. వీటిని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వడం ద్వారా చాలా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. పిల్లల కాన్సన్ట్రేషన్ అండ్ ఐ కాంటాక్ట్ అయితే చాలా ఎక్కువగా ఇంప్రూవ్ అవుతుంది. మనం చెప్పినట్టు చేస్తారనమాట. సో ప్లీజ్ ఇగ్నోర్ హర్. మెయిన్గా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ నేను ఫర్దర్గా చూపిస్తాను. మీకు ఏదన్నా మైండ్లో ఉండి ఇలాంటి యాక్టివిటీస్ చూపించక్క అని మీరు అనుకుంటే కింద కామెంట్ చేయండి. నేను కామెంట్ చూసి దాని ప్రకారం వీడియోస్ అయితే చేస్తాను. 1 2 3 4 వెయిట్ 5 నువ్వు చెప్పు. ఇటు నుంచి చెప్పు. ఇక్కడ నుంచి 1 ఏది 1 ఇదిగో ఇక్కడ 4 5 1 2 3 4 5 ఓకే. ఇప్పుడు ఇదిగో సే మన ఇంట్లో వేస్ట్ కార్డ్బోర్డ్స్ కానీ ఏమైనా పార్సిల్స్ అలా వచ్చిన కార్డ్బోర్డ్స్ కానీ ఉంటాయి కదండి, అలాంటివి తీసుకొని నేను ఇక్కడ రౌండ్ షేప్లో సర్కిల్స్ అయితే చేశాను. క్యాండీకి ఆల్రెడీ 1 to 5 నెంబర్స్ వచ్చు, అందువల్ల వాటిని అయితే ఈజీగా చెప్పేసింది. 6 నుంచి 10 వరకు ఇప్పుడు నేర్పిస్తున్నాను. సో ఇదే మెథడ్ అయితే నేను ఫాలో అవుతున్నాను. ఇలా చేయడం వల్ల వాళ్ళకి కలర్ ఐడెంటిఫికేషన్, నెంబర్ ఐడెంటిఫికేషన్ అండ్ కౌంటింగ్ అన్నీ వస్తాయి. గుడ్. పెట్టేసాయి. గ్రీన్ ఎక్కడ పెడతా? వెరీ గుడ్. ఎల్లో ఎక్కడ పెడతా? రెక్టాంగిల్. గుడ్. సర్కిల్ ఏది? సర్కిల్. వెరీ గుడ్. హై ఫైవ్ మమ్మీకి. హై ఫైవ్. ఇది ఏం కలర్? గ్రీన్, ఆరెంజ్, బ్లూ, yellow, green, orange, blue, yellow, square, circle, triangle, rectangle, circle, square, triangle, rectangle. మీరు కనుక గమనిస్తే తను నా ఇన్స్ట్రక్షన్స్ బాగా ఫాలో అవుతుంది అండ్ షేప్స్ అయితే తనే ఐడెంటిఫై చేసి పెట్టింది. సో నేను జస్ట్ ఒక్కసారి చూపించాను అంతే. ఇది కూడా అంతే. చిన్న కార్డ్బోర్డ్ తీసుకొని హోల్స్ వేసేసి ఇలా ఏదైనా ఒక థ్రెడ్ ఉంటుంది కదా, వీటిల్ని మనం ఇట్లా గుచ్చమని హోల్స్లో చెప్తే ఇదైతే ప్యాటర్న్ ఫార్మింగ్ అనమాట. సో ఇది కొంచెం టఫ్గా ఉంటుంది, బట్ 1-2 సార్లు చేపిస్తే పిల్లలకి అలవాటైపోతుంది. దీనివల్ల ఏంటంటే పిల్లల ఫింగర్స్లో స్ట్రెంగ్త్ అనేది బాగా పెరుగుతుంది. దానివల్ల పెన్ పట్టుకుంటానికి వాళ్ళకి గ్రిప్ అనేది బాగా వస్తుంది. మనం కొంచెం పక్క నుండి హెల్ప్ చేస్తే సరిపోతుంది 1-2 సార్లు. తర్వాత వాళ్ళంతట వాళ్ళే చేసేస్తారు చాలా ఈజీగా. ఈ టాయ్స్ అన్నీ కూడా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది, కానీ మనం కొనాలి అంటే ఒక 1500 పైనే ఉంటాయి మంచి క్వాలిటీ కొనుక్కోవాలంటే. బట్ ఒకసారి ఆడినాక మళ్ళీ వాటిని పట్టించుకోరు అన్నప్పుడు మనం ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవటమే బెస్ట్ అనమాట. ఇలా అయితే మనం కావాల్సిన డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే మనం చేసుకోవచ్చు. సో నేనైతే ఒకటి ఇది చేశాను. దీని తర్వాత నేను ఒక ఫిష్ అయితే చేశాను. సో చూసారు కదా, ఆల్మోస్ట్ కంప్లీట్ చేసింది. ఇక్కడ నేను ఇంకొకటి ఫిష్ టైప్ అంటే ఫిష్ లాగా కట్ చేసింది ఇస్తున్నాను. ఇలా మనం డిఫరెంట్ షేప్స్లో కట్ చేసి ఇవ్వచ్చు. ఇంతకు ముందు చూపించిన యాక్టివిటీ పేరు ప్యాటర్న్ మ్యాచింగ్ లేదంటే ఇమేజ్ మ్యాచింగ్ అనమాట. అవి కూడా కాన్సన్ట్రేషన్ని, ఐక్యూని పెంచుతుంది. ఇక్కడ ఈ క్లిప్స్కి బదులు మీ దగ్గర పాంపామ్ బాల్స్ ఉన్నా కూడా యూస్ చేయొచ్చు. సో వీటితోటి మనం నెక్స్ట్ యాక్టివిటీ కూడా చేస్తున్నాము. సో ఇలాంటిది ఉంటుంది కదా క్లచర్ టైపు. సో దీన్ని తీసుకొని కలర్స్ డిఫరెంట్ బౌల్స్లో వేపిస్తున్నాను. ఫస్ట్ టైం స్టార్ట్ చేసేటట్టయితే మామూలుగా జస్ట్ పిక్ చేసి వేసేలాగా యాక్టివిటీ అయితే చేపించండి. ఇలా
అండ్ బ్లోయింగ్ యాక్టివిటీస్ కూడా నేను ఇంతకుముందు వీడియోలో చేశాను. ఎవరన్నా చూడకపోతే చూడండి, ఐ బటన్లో ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఏమన్నా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ చేయండి.